గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోగలిగితే మంచిగా అకౌంటెంట్ జాబ్ వస్తుంది. కానీ అకౌంటెంట్ ప్యాకేజ్ నేర్చుకున్నంత మాత్రాన మీకు మంచి అకౌంటెంట్ పోస్ట్ వస్తుంది అనేది మాత్రం గ్యారంటీ కాదు. కారణం ఏంటంటే అకౌంటెంట్ అంటే అన్ని రకాలుగా రిపోర్ట్స్ కూడా ప్రిపేర్ చేయగలిగిన సామర్థ్యత ఉంటే మాత్రమే అతను అకౌంటెంట్ అవుతాడు, లేకపోతే కాడు. కాబట్టి ఏంటంటే ఇఫ్ యూ రియల్లీ want to become an accountant, you must learn accountancy through an accounting package which helps to prepare the financial reports effectively and accurately. ఎఫెక్టివ్లీ అండ్ యాక్యురేట్లీ ప్రిపరేషన్ కావాలి అంటే అకౌంటింగ్ ప్యాకేజీలో ఉన్నది ఒకే ఒకటి. ఎందుకంటే మనం అకౌంటింగ్ సైకిల్ని ఆధారం చేసుకుని మన అకాడమిక్ కోర్సులో చదువుకున్నది దాని ప్రకారం జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనే దాన్ని మనం పూర్తిగా నేర్చుకున్నాం. అంటే ఎప్పుడు మీరు ఒక ఫైనల్ రిపోర్ట్స్ రావాలన్నా ఈ 6 స్టెప్లు మనం వేసుకుంటూ పోతే తప్ప యూ కెనాట్ రీచ్ దట్. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్లో అదేమీ లేదు. దీంట్లో ఏంటంటే మీకు ఒక జర్నల్ ఎంట్రీనే ప్రైమరీ ప్రాసెస్గా తీసుకుని జర్నల్ ఎంట్రీని మీరు డెబిట్ క్రెడిటే కదా. జర్నల్ ఎంట్రీ ఎలా చేస్తారు? మీరు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని అనుసరించి డెబిట్ క్రెడిట్ చేస్తారు. కానీ మనం అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నది ఏంటి? డెబిట్ అంటే లెఫ్ట్, క్రెడిట్ అంటే రైట్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెబిట్ క్రెడిట్కి అర్థమే తెలియకుండా మనం ఏదో గుడ్డిగా లెఫ్ట్ రైట్ అని చేర్చుకున్నాం. కానీ దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. పుస్తకాల్లో లేకపోవచ్చు, మన లెక్చరర్ గారి నోట్లోంచి బయటకు రాకపోవచ్చు, కానీ అర్థాలు అయితే లేకుండా పోవుగా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి అకౌంటెంట్ కావాలనే ఆలోచన నిజం చేసుకోవడం కోసం మీరు దాన్ని ఎలా నేర్చుకుంటే బాగుంటుందనే విధానాన్ని అనుసరించాలి. దానికి ఒక మంత్రం ఏముందంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో చెప్పింది ఏంటి? మీరు డెబిట్ చేస్తున్నారంటే అది అసెట్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఎక్స్పెండిచర్ అన్న అయి ఉండాలి. ఈ రెండాట్లకే మీకు డెబిట్ యొక్క న్యాచురల్ పొజిషన్ ఉంటుంది. క్రెడిట్ చేస్తున్నారంటే అది లయబిలిటీ అయి ఉండాలి, లేదా క్యాపిటల్ అయి ఉండాలి, లేకపోతే ఇన్కమ్ అయి ఉండాలి. అంటే ఈ 3 ఇటు, ఆ 2 అటు. కాబట్టి ఏంటంటే ఈ 5 గనక మనం పాటించగలగాలి అంటే పాటిస్తే మీకు బ్యాలెన్స్ షీటు యాక్యురేట్గా పర్ఫెక్ట్గా తయారవుద్ది, ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మరి ఈ ఒక్కదానికి మనకి మామూలుగా మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనేది ఇవాళ కొత్తగా అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా నేర్చుకునేది కాదు. యాక్చువల్గా మనం అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నాం. ఏమనంటే క్యాపిటల్, రెవెన్యూ. క్యాపిటల్ ఈజ్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ క్యాపిటల్ రెసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అండ్ రెవెన్యూ ఈజ్ ఆల్సో రెవెన్యూ రెసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ రెసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు ద్వారా మీరు ఒక రిజల్ట్, గ్రాస్ రిజల్ట్ అండ్ నెట్ రిజల్ట్ మనం తెలుసుకునే అవకాశం ఉంది. అట్లనే క్యాపిటల్ రెసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా మీ యొక్క సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, హౌ ది ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ఫండ్స్, ద వే ఇట్ రిసీవ్డ్ ఫండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ద్వారా రిసీట్ అవుతుంది. రెండవది, అట్ ది టైమ్ ఆఫ్ దే ఫీల్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ ఇన్ ది ఆర్గనైజేషన్, they will approach some financial people or your friends and relatives, family members and banks for tax credit, అదే for cash credit. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా సర్వీస్ చేసేటోళ్ళు, తర్వాత సప్లయర్స్, వీళ్ళందరూ కూడా క్రెడిట్ మీద మనకి సప్లై సర్వీస్ వస్తుంది, విద్య వస్తుంది. అట్లనే గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా మీకు టీడీఎస్, టీసీఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా, పిఎఫ్, ఈఎస్ఐ కూడా మీ ద్వారా వసూలు చేయిస్తారు. అది మీరు ఈ నెలంతా వాడుకుని నెక్స్ట్ మంత్ ఆ డ్యూ డేట్ ప్రకారం రెమిట్ చేస్తారు. టిల్ దట్ మూమెంట్ మీరు ఆ ఫండ్ను వాడుకుంటారు.
ఇది ఈ ఈ ఈ 5 మంత్రాలుని డెబిట్ కనుక డెబిట్ క్రెడిట్ చేయడంలో వాడుకోగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు ఇంకా ప్రిపరేషన్ సిస్టమ్ చేసి వాగ్దానం ఏంటి? నేను అన్ని ప్రిపేర్ చేస్తాను, నాకు డెబిట్ క్రెడిట్ ఈ విధంగా పరిచయం చేసి ఇవ్వండి. యు ప్లీజ్ ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది అకౌంట్ టు మీ. అప్పుడేమవుతుందంటే అకార్డింగ్ టు దోస్ క్యారెక్టర్స్ ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా చేసేస్తుంది, ఇన్స్టెంటే ఆటోమేటిక్గా. అంటే ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసి మళ్ళీ రిపోర్ట్స్కి వెళ్ళిపోతే ఆటోమేటికల్లీ మీకు రిపోర్ట్ జనరేట్ అయిపోతాయి, అంటే యాక్యురేట్గా అవుతాయి, తర్వాత ఆన్సర్ చేసే విధంగా అవుతాయి. మరి అట్లాంటి అయినప్పుడు మీరు అఫ్కోర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత యూ మే బి గివెన్ ఏ జూనియర్ పోస్ట్ అవనివ్వండి. ఎందుకంటే జూనియర్ పోస్ట్ ఇవ్వటం వల్ల ఇంకాస్త ప్రాక్టికాలిటీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రెమిసెస్లో ఒక రియల్ టైమ్ డాక్యుమెంట్ తోటి మీరు వ్యవహారాన్ని నడుపుతూ ఉంటారు కాబట్టి యూ కెన్ లెర్న్ ఇన్ డెప్త్ ఈజీలీ. కాబట్టి ఏంటంటే అప్పుడు జూనియర్ నుంచి సీనియర్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. తర్వాత రోజు రోజుకి మీ యొక్క స్థానం పదిలం అవ్వకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిదానికి మీరు ఆన్సర్ అవుతారో మీ ఆన్సర్ ద్వారా యాజమాన్యం చాలా ఆనందపడుతుంది. తర్వాత వాళ్ళు డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోగలుగుతారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పెర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. మరి పెర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? మేము ఎన్ని సంవత్సరాలు చదివి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్, 7 ఇయర్స్ మేము కామర్స్ తోటి కాపరాలు చేసాము. కానీ మళ్ళీ మొదటికే ఉన్నాం మేము. ఇవాళ జనరల్ ఇంటర్వ్యూని పాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అనే సందర్భం చాలామందికి ఉంది. కానీ నేను 15 డేస్లోనే మీరు ఒక ఫైనల్ అకౌంట్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ప్రామిస్. మీరు ఒక ఫైనల్ అకౌంట్ చేయగలుగుతారు. డెబిట్ క్రెడిట్ ఈజీగా మీరు ఎందుకు డెబిట్ చేశారో చెప్పగలుగుతారు. అది మీకు కావాల్సింది ఏంటంటే మీరు బయట వాళ్ళకి చెప్పినా సిస్టమ్కే చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పగలుగుతారు. బికాస్ ఐ డెబిటెడ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎసెట్, ఐ క్రెడిటెడ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ అని చెప్పగలిగినప్పుడు ఇంకా 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 ఆలోచించేది ఏముంది? అసలు రిపోర్ట్స్ మీరు జనరేట్ చేసే ప్రశ్న ఎక్కడది? కాబట్టి ఏంటంటే నేర్చుకునే విధానంలోనే ఒక మార్పు ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు ఊహించనంత తక్కువ అమౌంట్ అంటే నేను దిగజారుడు, లేకపోతే నాకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని క్వశ్చన్ కాదు. నాకున్న తపన ఏంటంటే మీరు చాలా తక్కువ కాలంలో మీరు మీ కోర్సును కంప్లీట్ చేసి ఒక మంచి అకౌంటెంట్గా రూపుదిద్దడానికి అవకాశం కల్పించాలని ఆలోచన. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలా సోర్సెస్ మీకు జాబ్ సోర్సెస్ ఉన్నాయి. చాలా ఇలా ఒకప్పుడు కెరీర్ పాయింట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అక్కడి నుంచి జాబ్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ ద్వారా వెళ్ళటం. ఇప్పుడు అది ఏం లేదు, చాలా యాప్స్ వచ్చేసినాయి. మీరు ప్రతిరోజు మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఆ యాప్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఈజీగా మీరు పాస్ అవుట్ అయిపోగలుగుతారు. అసలు ముందు ఒక జర్నల్ ఎంట్రీ చేస్తేనే సిస్టమ్ దానంతరం అది ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా అసలు మీరు పడాల్సిన ఇబ్బందే ఉంది. దీంట్లో ఏం ఇబ్బంది లేదు కదా. అంతేగాని ఏదో తూతు మంత్రంగా నేర్చుకుని అమ్మ అయిపోయింది అనుకుంటే అయిపోయినట్టే ఉంటుంది. అంతకు మించి మీరు ముందుకెళ్ళే అవకాశం మాత్రం 100కి 100 ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ అకౌంట్స్ యొక్క పరిపూర్ణమైన నాలెడ్జి రావాలనే సదుద్దేశంతో ఇప్పటివరకు నేను ఏనాడు కూడా క్రాష్ కోర్స్ అంటూ చెప్పలేదు. ఎందుకంటే నా దగ్గర 45 డేస్ అంటే 2 మంత్స్ కోర్సెస్ ఉన్నాయి. కానీ అలా అని ఏదో తూతు మంత్రంగా మాత్రం చెప్పను. ఏదైతే మీకు రిపోర్ట్స్ జనరేషన్కి ఏదైతే చాప్టర్ అవసరమో అది ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని ఆ దిశగా తీసుకెళ్తాను. మరి మేము ఎక్కడో ఉన్నాము, మేము ఈ క్రాష్ కోర్స్ 15 రోజులకి మేము రాలేం కదంటే రావద్దు, ఎవరు రావద్దు. మీ స్థానంలో మీరు ఉండండి. అన్ని చోట్ల నెట్ ఫెసిలిటీ ఉంది, అన్ని చోట్ల అందరి దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయి. ఇంకా ప్రాబ్లం ఏముంది? మీ ఇంట్లో మీరు హాయిగా కూర్చోండి, శుభ్రంగా నేర్చుకోండి, మీ డౌట్స్ అన్నీ తీర్చుకున్న తర్వాత హాయిగా మీరు పెర్ఫెక్ట్ అయితే మీరు హైదరాబాద్ నగరంలో ఉంటే సరే, లేకపోతే ఎక్కడి నుంచైనా కూడా నా ద్వారా మీరు జాబ్ పొందే అవకాశం కూడా నేను కల్పిస్తాను, గ్యారంటీగా కల్పిస్తాను.
కాబట్టి ఏంటంటే మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ a full-fledged course through a crash, you can contact me and you can join whether through online through Zoom classes or offline in my office. Thank you very much. Good day.